అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్ గా అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఏదైతే ఉందో దాని గురించి ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ బాగా వస్తున్నాయి, కొంచెం గట్టిగానే వినబడుతున్నాయి మొత్తం అప్డేట్స్ అన్ని కూడా. అండ్ అప్డేట్స్ కూడా చాలా సాలిడ్ గా ఉంటున్నాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఇనీషియల్ స్టేజెస్ నుంచే బాగా హైప్ అనేది బిల్డ్ అవుతోంది సినిమాకి అయితే. సో దట్ ఈస్ ద హ్యూజ్ థింగ్. సో మొన్నటి వరకు మనకి చాలా విషయాలు అయితే తెలిసాయి మనకి. అంటే అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ కాదు, ట్రిపుల్ రోల్ అయితే ఉండబోతుంది. ఒకటి యానిమేటెడ్ క్యారెక్టర్ అన్నట్టుగా మనం మాడుకున్నాం. లైక్ ఇప్పుడు అవెంజర్స్ లో థానోస్ క్యారెక్టర్ ఎలాగైతే మనకు ఉంటుందో అంటే పర్సన్ యాక్ట్ చేస్తారు, బట్ ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ లాగా అది కనబడుతుంది అని చెప్పి అనుకున్నాం మనం. సో అదొక అప్డేట్ వచ్చింది అప్పుడు యాక్చువల్ గా. బట్ ఇప్పుడు దానికి మళ్ళీ కొంచెం వేరే వెర్షన్ లో ఇంకా బెటర్ అప్డేట్ ఇంకొకటి వచ్చింది అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి. అండ్ ఆ సినిమాలో ఉన్న వేరే యాక్టర్స్ అంటే ఫిమేల్ యాక్టర్స్ విషయంలో కూడా ఇంకొక హ్యూజ్ అప్డేట్ వచ్చింది. సో అది కూడా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. సో అల్లు అర్జున్ గారి గురించి వచ్చింది అయితే చాలా లెంతీ అప్డేట్ అని కూడా చెప్పొచ్చు. సో వాటన్నిటి గురించి కూడా కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో చాలా హ్యూజ్ లెవెల్లోకి వెళ్తోంది సినిమా అయితే. సో లెట్స్ టాక్ అబౌట్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారి గురించి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, సో ఇనిషియల్ గా మనకు ఉన్నది ఏంటి, అల్లు అర్జున్ గారు 2 రోల్స్ చేస్తున్నారు అండ్ ఒక రోల్ యానిమేటెడ్ అని. బట్ ఇప్పుడు వస్తున్న క్లారిటీతో కూడుకున్న అప్డేట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు 1 కాదు 2 కాదు ఎంటైర్ ఫ్యామిలీ ట్రీ కాన్సెప్ట్ లో ఆయనే ఉంటూ 4 రోల్స్ చేయబోతున్నారు ఆయన. ఒకటి గ్రాండ్ ఫాదర్, ఒకటి ఫాదర్, ఇంకొకటి 2 సన్స్. సో ఈ రోల్స్ అయితే చేయబోతున్నారు అనమాట అల్లు అర్జున్ గారు. అండ్ దీంట్లో మనకి ప్యారలల్ యూనివర్స్ అనేది 2 డైమెన్షన్స్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో డెఫినెట్ గా ఇది 2 పార్ట్స్ మూవీ అని అర్థమైపోతుంది. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది రోజు రోజుకి పెద్దదవుతూ వస్తూ ఉన్న కొద్దీ, అంటే మనకి వాళ్ళ దగ్గర మొదటి నుంచే ఉండుండొచ్చు, మనకి ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి బయటికి రివీల్ అవుతూ ఉండొచ్చు, వాళ్ళే ఇప్పుడు మెల్లిమెల్లిగా వదులుతూ ఉండొచ్చు. సో మనకి ఇప్పుడు తెలుస్తూ ఉన్న కొద్దీ మనకు ఒక క్లారిటీ వస్తుంది, మనకు ఒక విజన్ ఉంటుందా. ఎంత చూసుకున్నా 6 గంటలు పట్టేస్తుంది ఈ సినిమా ఇదంతా తీయాలంటే. సరే 2 పార్ట్లోనే వస్తుంది, ఒక పార్ట్ అయితే రాదని చెప్పి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు. సో డెఫినెట్ గా ఇది ఒక 2 పార్ట్స్ మూవీ అని అయితే అర్థమైపోతుంది. సో అల్లు అర్జున్ గారు ఎంటైర్ 4 రోల్స్ అయితే చేయబోతున్నారు. సో గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ 2 సన్స్ గా చేయబోతున్నారు. అండ్ దాంట్లో కూడా ఈ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ ని చాలా డిఫరెంట్ వేలో మిక్స్ చేయబోతున్నారు, అంటే మెర్జ్ చేయబోతున్నారు అనేది తెలుస్తోంది. సో ఇప్పుడు మేబీ ఆ ఎస్టిమేషన్ ఎలా ఉంటదంటే, ఈ ప్యారలల్ యూనివర్స్ లో ఎట్ ఏ టైమ్ అటు గ్రాండ్ ఫాదర్ స్టోరీ, ఇటు ఫాదర్ స్టోరీ, ఇటు సన్ స్టోరీ నడుస్తుంటది. టైమ్ లైన్స్ వేరే ఉంటాయి అండ్ యూనివర్సెస్ వేరే ఉంటాయి. మొత్తం ఈ ముగ్గురిది కూడా 3 వేరు వేరు యూనివర్స్లు అయి ఉండొచ్చు. సో ఏమో యూనివర్స్ స్ప్లిట్టింగ్ కాన్సెప్టా, లేదంటే ఏమో టైం స్ప్లిట్టా, లేదంటే టైం డైలేషనా, రకరకాల కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి మనకి. సో వాళ్ళు దేనైనా చూస్ చేసుకుని ఉండొచ్చు, ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ కదా ఇది. సో సైన్స్ ఫిక్షన్ లో వీళ్ళు హై లెవెల్ ఎమోషనల్ డ్రామా అయితే క్రియేట్ చేయబోతున్నారు, అది తెలుస్తోంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే ఒక కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమానే తీస్తూ దాంట్లో సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేస్తూ మళ్ళీ ఆ కమర్షియల్ జోనర్ ని ఇంకా 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 పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే అల్లు అర్జున్ గారు. సో డ్రామా అనేది బేసిక్ గా మాక్సిమం మనకి కమర్షియల్ సినిమాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటది. సో ఆ కమర్షియల్ సినిమాల కోసం అల్లు అర్జున్ గారు చెప్పింది ఏంటి, కమర్షియల్ సినిమాలు నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్ళాలనేది ఆయన ఆలోచన చెప్పి ఆల్రెడీ చెప్పారు కాబట్టి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలుపుతూ కమర్షియల్ జోనర్ లో వెళుతూ సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేస్తూ చాలా హ్యూజ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో ఒకటైతే అనిపిస్తోంది, వీటన్నిటిని బట్టి కూడా ఇది ప్యూర్లీ అల్లు అర్జున్ గారి కోసమే రాసుకున్న సినిమా అని అర్థమైపోతుంది, అవుట్ రైట్ గా నిజంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకటి చెప్తా చూడండి ఓపెన్ గా, ఆఫ్టర్ పుష్ప 2
పుష్ప 2 హిందీలో సృష్టించిన విధ్వంసం చూసిన తర్వాత ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే బాలీవుడ్ లో ఇంక ఏ సినిమా కూడా ఆ రోజు రిలీజ్ అవ్వదు, ఆ వీకెండ్ రిలీజ్ అవ్వదు. అది ఏ సినిమా అయినా సరే ముందు ముందు వాళ్ళు డేట్లు ఇచ్చుకున్నా సరే మాక్సిమం పోస్ట్పోన్ చేసుకుంటారు, కన్ఫర్మ్ గా పోస్ట్పోన్ చేసుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. సో అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేసేసి పుష్ప 2 లాంటి ఒక మాస్ కమర్షియల్ సినిమాతోనే అలాంటి ఇంపాక్ట్ ఇచ్చేసి, అండ్ ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తీస్తున్న సినిమా కూడా ఇంత గ్రాండ్ లెవెల్లో ఉండబోతుంది కాబట్టి డెఫినెట్ గా అవుట్ రైట్ ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఉంటాయి దీనికి కూడా. ఫస్ట్ పార్ట్ కి అరౌండ్ ఈ సినిమాకు 1500 కోట్ల వరకు కొట్టొచ్చు ఈజీగా, దట్ ఈస్ ఫర్ షూర్. ఈజీగా కొట్టొచ్చు ఫస్ట్ పార్ట్ కి. అండ్ సెకండ్ పార్ట్ కి ఇంకా స్కై ఈస్ హై అంతే. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా. సో సెకండ్ పార్ట్ కి చాలా పీక్స్ ఉంటాయి, అది మనం ఎస్టిమేట్ కూడా చేయలేనంత పీక్స్ లో ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్ గా అట్లీ గారు అల్లు అర్జున్ గారి మీద అంటే లైక్ ఒక ఫ్యాన్ బాయ్ అంటారు కదా, సో ఇప్పుడు ఆ టైప్ లో ఒక సినిమా తీస్తున్నారు అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇంకా అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఎలివేటింగ్ అన్ యాక్టర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎలివేటింగ్ అన్ యాక్టర్ టు ద లెవెల్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ కూడా కాదు, అది దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ లెవెల్ కి తీసుకెళ్తే ఎలా ఉంటదంటే ఇంకా అది ఫ్యాన్ బాయ్ అనే పేరు వస్తుంది ఆ డైరెక్టర్ కి. సో అదనమాట పాయింట్. ఆ లెవెల్ ఆఫ్ స్టఫ్ తో వస్తున్నారేమో అట్లీ గారు అనిపిస్తుంది. అంటే పుష్ప 2తో అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయారు అబ్బా, నేను కాదనట్లా. బట్ ఒక సినిమా ఒక హీరో ఒక సినిమా చేస్తే ఆ సినిమాని పీపుల్ బాగా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాక వాళ్ళకి అల్లు అర్జున్ గారు తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకుండా ఇంకేమీ గుర్తుండదు, అల్లు అర్జున్ గారు మాత్రమే గుర్తుంటారు. కళ్ళ ముందు అల్లు అర్జున్ గారే కనబడుతుంటారు, వేరు వేరు గెటప్స్ లో, వేరు వేరు యూనివర్స్ లో, వేరు వేరు లుక్స్ తో కళ్ళ ముందు అల్లు అర్జున్ గారే కనబడుతూ ఉంటే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ థింగ్ అసలు. అంటే ఇంకా అట్లాంటి ఒక సినిమా తీస్తున్నారు అట్లీ గారు, అది అర్థమైపోతుంది. అది మ్యాటర్ అనమాట. ఇంకేమి గుర్తురాదు, అవుట్ రైట్ అల్లు అర్జున్ గారి సినిమా ఇది. అవుట్ రైట్ అల్లు అర్జున్ గారు మాత్రమే కనబడే సినిమా. మిగతా వాళ్ళు కనబడతారు, బట్ ఇంటికి వెళ్ళే దారిలో ఆలోచించుకుంటారు కదా ఈ సినిమాలో మనకి ఏది బాగా నచ్చింది, ఏది బాగుంది అని చెప్పి. సో అందులో మొత్తం అల్లు అర్జున్ గారే కనబడతారు. అలాంటి కైండ్ ఆఫ్ సినిమా తీస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. అది ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అయితే. అది చూద్దాం మరి ఇంకా ఎలా తీస్తారో ఏంటో, మరి వెయిటింగ్ ఈగర్లీ. డెఫినెట్ గా చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇది ఎంత హ్యూజ్ సినిమా అయిపోద్దంటే, మీరు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ థియేట్రికల్ బిజినెస్ రఫ్ గా ఒక అంటే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ అన్ని కలిపి ఫస్ట్ పార్ట్ బిజినెస్ అరౌండ్ ఒక 800 నుంచి 900 కోట్లు చూస్తారు ఫస్ట్ పార్ట్ కి. సెకండ్ పార్ట్ కి ఇంకా అది వేరే లెవెల్. అది వేరే లెవెల్ అన్నయ్య, వేరే లెవెల్, అది వేరే. బట్ ఫస్ట్ పార్ట్ కి చెప్తాను నేను, ఆ లెవెల్ థియేట్రికల్ బిజినెస్ చూస్తారు ఆల్ ఓవర్ ఇండియా, ఎస్పెషల్లీ హిందీ అండ్ తెలుగు. ఇంకా తమిళ్, మలయాళం అటు సైడ్ కూడా గట్టిగా ఉంటుంది, కర్ణాటక సైడ్ కూడా తెలిసిపోతుంది. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఇది ఒకటి. ఇంకొక అప్డేట్. రెండో అప్డేట్ ఏంటంటే, బేసిక్ గా సినిమాలో 3 హీరోయిన్స్ అనుకున్నాం కదా, 3 హీరోయిన్స్ కాదు 4 హీరోయిన్స్. ఇక దీపికా పదుకొనే గారు, మృణాల్ ఠాకూర్ గారు, జాన్వీ కపూర్ గారు, ఈ 3 కన్ఫర్మ్డ్. వీళ్ళు కాకుండా మోస్ట్ ట్రెండింగ్ యాక్ట్రెస్, మోస్ట్ ట్రెండింగ్ ఫిమేల్ యాక్టర్ రష్మిక మందాన గారు ఈ సినిమాలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఉంది. అదేంటి, రష్మిక మందాన గారు పాజిటివ్ రోల్ చేయట్లేదు, రష్మిక మందాన గారు నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఆవిడ నెగిటివ్ షేడ్స్ లో చేయబోతుంది ఆవిడ సినిమాలో. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకున్న కెరియర్ గ్రాఫ్ అండ్ అప్కమింగ్ సినిమాలు కూడా మీరు చూసుకుంటే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. యానిమల్ పార్క్ కావచ్చు, లేదంటే ఆవిడకి సెపరేట్ గా కొన్ని ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత పుష్ప 3 ఉంది. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు ఇంకా చాలా మూవీస్ ఆవిడ సైన్ చేస్తోంది. అన్ని పెద్ద పెద్ద సినిమాలే. ఆవిడ కెరియర్ గ్రాఫ్ చాలా పెద్దగా ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయింది. మొన్న కుబేరాలో కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ కి చాలా అంటే చాలా మంచి పేరు వచ్చింది. సో ఇలాంటి పీక్ స్టేజ్ లో ఉంది ఆవిడ. నాట్ ఇన్ తెలుగు, నాట్ ఇన్ తమిళ్, ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ కన్నడ. అది మనకు తెలిసిందేది. సో ఎవ్రీవేర్ షీఈస్ డామినేటింగ్ ఇట్ ఎవ్రీథింగ్. అంటే ఆవిడ సైడ్ నుంచి, ఆవిడ క్యారెక్టర్ సైడ్ నుంచి, ఆ ఫిమేల్ వెర్షన్ లో. సో అలాంటి కైండ్ ఆఫ్ పొజిషన్ లో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ ఒక నెగిటివ్ షేడ్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం.
సో ఇప్పుడు నలుగురు హీరోయిన్స్ ఉన్నారు మొత్తం సినిమాలో. అందులో ఈవిడ నెగిటివ్ షేడ్, ముగ్గురేమో పాజిటివ్ షేడ్స్. మరి ఇంక ఏం చేస్తారో ఏందో మరి మొత్తానికి. అట్లీ గారు ఏం ప్లాన్ చేస్తున్నారో, వాట్ ఆర్ యూ కుకింగ్ మ్యాన్ అనే క్వశ్చన్ వస్తోంది. అది ఏం అర్థం కావట్లేదు. చాలా హ్యూజ్ లెవెల్ ప్లానింగ్ అయితే ఉందబ్బా సినిమాకి, అదైతే తెలిసిపోతుంది. డెఫినెట్ గా ఇట్ విల్ బి ఎ బ్లాస్ట్ మూవీ, దట్ ఈస్ ఫర్ షూర్. సో లెట్స్ సీ. సో ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ అయితే ఈ సినిమా కోసం. అండ్ డెఫినెట్ గా ఈ సినిమా అప్డేట్స్ అయితే మాత్రం పీక్స్ లో ఉంటాయి. అంటే ఇంకా ఫర్దర్ గా తెలుస్తోంది, మనకి అందరికీ కూడా అర్థమైపోతుంది. అంటే ఆ ప్రతి అప్డేట్ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. సో అది మ్యాటర్. డెఫినెట్ గా బాక్స్ ఆఫీస్ విధ్వంసమే. అది రిలీజ్ అయ్యే టైంకి ఇండియాలోని మోస్ట్ హైప్డ్ మూవీ అయిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మనం, జస్ట్ బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. అట్లీ గారి మార్క్ అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు రాజమౌళి గారి, మహేష్ బాబు గారి మూవీకి ఏంటంటే SSMB 29 ఏంటంటే రాజమౌళి గారి మార్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మహేష్ బాబు గారి మార్క్ గట్టిగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారి మార్క్ ఏదైతే ఉందో అది అది ఏందో, అది రిమార్కే లేని మార్క్. అది అంటే ఆయన హిందీ మార్కెట్ లో సృష్టించిన మార్క్ అది. సో ఆ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా ఒక సినిమా ఇట్లా 1000 కోట్లు ఇట్లా అంటే అట్లా కొట్టాలి అంటే హిందీ మార్కెట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయన దాన్ని పట్టారు గ్రిప్పులో, ఉడుము పట్టే. ఇంకా నిజంగా చెప్తున్నా, ఆయన హిందీ మార్కెట్ ని ఎట్లా పట్టారంటే ఉడుము పట్టే. ఇంకా అది వదిలేదే లేదు ఇంకా ఆ మార్కెట్. ఆ తర్వాత హాలీవుడ్ మార్కెట్కి వెళ్ళడం ఇంకా అంతా అయిపోయి కాబట్టి అది. సో నేను అంటుంది అదే. ఇంకా లెట్స్ సీ గైస్, చూద్దాం ఏం చేస్తారు. సో త్వరగానే వస్తున్నారు, దట్స్ ద బెస్ట్ పార్ట్. సో 2027 వస్తుందట. ఈ సినిమా అయినా కొంచెం చెప్పిన టైం రిలీజ్ చేయండి, త్వరగా 27లో రిలీజ్ చేయండి. ఓకే, సో అది గైస్. సో అట్లీ గారి మార్క్ చెప్తున్నాడు కదా, జవాన్ ఓకే నైస్, బట్ జవాన్ ఆడిందంతా కూడా షారుఖ్ ఖాన్ గారి వల్ల, ఆయన ఆ కైండ్ ఆఫ్ వేలో చూపించడం వల్ల. అట్లా కాకుండా మేబీ అదొక డైరెక్టర్ మార్క్ పడలేదు అక్కడ. అట్లీ మార్క్ అంత పడిందని నేను అనుకోవట్లేదు హిందీ మార్కెట్ మీద. అది పడి ఉంటే బేబీ జాన్ కొద్దిగానే హెల్ప్ అయ్యేది, అవలే బే. సో అది ఓన్లీ అవుట్ రైట్ అల్లు అర్జున్ గారి మీద నడుస్తుంది. అండ్ దట్ విల్ బి ఎ హ్యూమాంగస్ సినిమా అది రిలీజ్ అయ్యే టైంకి, దట్ ఈస్ ఫర్ షూర్. దాట్స్ గైస్, దిస్ ద వీడియో. ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బాబా. వీడియో నెక్స్ట్ వీడియో. బై.